సీఎం కాంక్లేవ్లో రాష్ట్రానికి 15,279 కోట్ల పెట్టుబడులు 50,000 మందికి ఉపాధికి సంబంధించి ఒప్పందాలు జరిగాయని సీఎంఓ తెలిపింది. 30 ప్రాజెక్టులతో 19,520 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, మొత్తం 50,000 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నట్లు పేర్కొంది. ముక్కల్ మండల కేంద్రంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఆకట్టుకున్నాయి. పోటీలో భాగంగా శనివారం రాత్రి జరిగిన ఫైర్ కార్యక్రమంలో నిర్వాహకులతో పాటు అధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో భారీగా కురిసిన వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. అధికారులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు క్రమేపీ వరద పెరుగుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 3 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతుండగా 3,50,000 క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. శ్రీ శారదాదేవి కాళరాత్రి అలంకారంలో పూజలు అందుకున్నారు.